బొత్తిగా అన్నయ్య ఎక్సర్సైజ్ చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లరా ఏంటి రారా రే పాపం వాడిని కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడటం మానేసావు? ఇదరా అక్కడి నుంచి నన్ను పిలిచింది. అసలు నేను అర్జెంట్ పని తెలుస్తుంటే నీకు అంతర్చడి పని ఏంట్రా? మీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి. టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వెళ్ళలేదురా. వినాలయ్యా. ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా, ప్రమిళాతో సినిమాలు చూడటం కాదు. నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా. సినిమా చూసి కచ్చెత్తాలే. అనయ్య వదిన వంటలు అద్దరు కొట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుంటారే. రేయ్ అవన్నీ నీకెందుకురా? ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలను. ఏ ఇంగ్లీష్ సినిమా అన్నా? పెద్ద ఇంగ్లీష్ సినిమా. మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగ మనుషులను ఎప్పుడో తీశారు. దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నావు. అబ్బే అది లేని వాళ్ళకు, మనలాంటి వాళ్ళకి ఎందుకు? అంతేనంటావా? అయ్యో 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 అయ్యో. భోజనం రెడీ, రండి. వస్తున్నాడు వదినా. చాలమ్మా. వదినా మీ పెళ్ళి అందరికీ పన్నీరు చెల్లింది నేనే వదినా. వదినా వినడానికి ఎంత హాయిగా ఉంది. ఇదిగో ఇంకో చికెన్ పీస్ వేసుకో. ఏ వదినా? మా వదిన బంగారు వదినా. ఇంకో ముక్క వేనా? అదేంటి కౌరి, తమ్ముడికి చికెన్ అంటే చాలా ఇష్టం, వాడికి లేదే? అయ్యయ్యో ఈయన మీ తమ్ముడా? నాకు తెలీదండి. ఒక్కసారైనా నా మొహం చూసి మాట్లాడాలిగా, ఒక్కసారైనా నా వదినాన్ని పిలవాలిగా. అప్పుడేగా తన నా మరిదని నాకు తెలిసేది. వాడికి చిన్నప్పటి నుంచి కాస్త సిగ్గెక్కువమ్మా. కాస్త ఎక్కువైతే పర్వాలేదు బావగారు, ఈయనకి మరీ ఎక్కువ. చూడు గోపి, ఎందుకు సిగ్గు? అన్న భార్యని వదినమ్మ అంటారు. అంటే వదిన అమ్మతో సమానమన్నమాట. అమ్మని చూసి ఎవరైనా సిగ్గుపడతారా? తిను. చాలా హ్యాపీ బర్త్డే రమ్మనవుడా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. అయ్యా ఇక బియ్యం కొళ్ళిద్దరూ తాంబూలాలు మార్చుకోండి. ఇదేంటి 45,000 ఉన్నాయి? అవునండి, ఒక 5,000 తక్కువే. సమయానికి డబ్బు అందలేదు. ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాను. సర్దుబాటు అయ్యే తాంబూలాలు పుచ్చుకుందాం. అరే లేవరా రండి. సుందరి గారు తొందరపడకండి. అర్ధాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం. నాకు అనవసరం అండి, నేను ముందే చెప్పాను. తాంబూలాలు అప్పుడే 50,000 ఇచ్చి తీరాలండి. పోనీ 5,000 మీరిస్తారా? చెప్పండి. 5,000 కాదు, 50,000 నేను ఇవ్వగలను. అమ్మాయి జీవితం కంటే అదేమీ ఎక్కువ కాదు. కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇక మీరు దయచేయండి. అరే గోపాలం, ఏమిట్రా ఇది? నువ్వుండ్రా. ఇంకా నిలబడ్డారే? మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము. వెళ్ళండి వెళ్ళండి. చెల్లమ్మా ఇలా రామ్మా. ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళమ్మా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? పంతులు గారు, అయ్యా మీరు మంత్రాలు చదవండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణ ఆ తాంబూల పళ్ళ నాకు అందించు. నమః, ఓం గోవిందాయ నమః, ఓం
పేర్లు చెప్పి లోపలికి రండి. నువ్వు చెప్పమ్మా. పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. నేను ఆయన గారు వచ్చాం. ఆయన గారేంటి, మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా, అది చెప్పు. నేను గోపి గారు వచ్చాం. అది గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి మరిది గారు. అది అదేంట్రా ఆడపిల్లలు అలా సిగ్గుపడతావు? తను చెప్పలేదు, చెప్పరా. నేను తను వచ్చాం. ఏమ్మా నీ పేరు తనా? మీ అందరికీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం? ఈ పప్పులే ఉడకం. మా చెల్లెలు చెప్పలేదు, మీరు చెప్పాలి. గౌరీ వదిలేవే. ఏం కుదరదు, చెప్పాల్సిందే. నేను సుమతి వచ్చాం. ఆ, ఆగండి ఆగండి, పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి. ఇదిగా ఒరే గోపాలం, సమయానికి ఆపద్బాంధవుల్లో వచ్చి 10 మందిలో నా పరువు కాపాడావు. నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోడు? చచ్చ, స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా. రే ఊరుకో. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయల అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అబ్బే వద్దండి, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బులు ఇప్పించేస్తాను. అదేం కుదరరాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏయ్, ఏంద్రా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా, నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి, మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు, 2 చొక్కాలు వేసుకొని. ఆహాహాహా. ఏంది ఓహోహోహో. ఏందిరా? ఏం తెలివి గురుగారు మీది. మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 220 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? ఏయ్ వాడిని ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము, బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ పెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చిదే. అల్వా అల్వా అల్వా. ఛీ! అమ్మా సుమతి, లోపల గొడుగుంది పట్టరమ్మా. అక్క, పెదబాబు గారికి గొడుగు కావాలంట. అక్కడుందమ్మా, తీసుకెళ్ళు. నాకు వేరే పనులు, నువ్వే తీసుకెళ్ళు. బావగారు, ఇదిగోండి గొడుగు. నమస్కారం పెద్దాయన. ఆ. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది. ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు. వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారండి. పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట. అన్నకు తగ్గ తమ్ముడు. వస్తానండి. మంచిది. అయ్యా, తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది. అలాగా, మంచిది. వచ్చే నెల 15వ తేదీ ముహూర్తం. ఓహో, తమరి కుటుంబంతో సహా దయచేయాలి. అలాగే. అమ్మా, ఆశీర్వాదం తీసుకురా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. మరి మేము వస్తామయ్యా. ఉండండి ఒక్క నిమిషం. అమ్మా సుమతి, దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా. అవును, అబ్బాయి ఏం చేస్తుంటాడు? రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి. ఎవరి మిల్లులో? వెంకయ్య గారి మిల్లులోనండి. ఆహా. అమ్మా సుమతి, కుంకుమేదమ్మా? అన్నయ్య, ఏంటిది? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అన్న ఏం చెప్పినా పట్టించుకోవేంటి? అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పొగరు? గోపి, ఏంట్రా ఆ మాటలు? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. రే గోపి, కొత్త కదరా, ఎందుకలా కంగారు పెడతావు?
ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో పిగేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు గడ తిన్నావా, గడి తిన్నావా? పో పగిలి, పో 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 పో. అబ్బా ఆశీర్వదించాను. భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఏంట్రా విషయం? నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అలాగా? మన ఊళ్ళోనే నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు. చాలా సంతోషంరా. అన్నయ్య, నాకు కాదురా, ముందు మీ ఆవిడికి పెట్టు. ఇదంతా అమ్మాయి దృష్టం. నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో, ఎందరు దేవుళ్ళకు మొక్కిందో. వెళ్ళి మీ ఆవిడికి పెట్టు. అరే ఏంటమ్మా ఇది? బావగారు, నా మొహం చూస్తే ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని, నేను నష్ట జాతకురాలని మా నాన్న ఎప్పుడు అంటుండేవారు. అదే నా మనసులో నాటుకుపోయింది. ఆ రోజు మీరు కుంకుమ భరిని అడిగినప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతులతో కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి. అందుకేనండి మీరు బయటకు వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం, ఎవరు రాకపోవడం. అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల లేదండి, నాకు అదృష్టం ఉందని, నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అంది మీరే. ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బావగారు, ఆ ఒక్క మాట చాలు. ఊరుకో. మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు, దేవుళ్ళెందుకు? పిల్లెదురొస్తే అశుభమని, నక్కతోక తొక్కితే శుభమని అంటారు. అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా. అలా ఎందుకు చేయరు? మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా, ఆశీర్వదించే చేతుల్లో కాదు. ఇక మీదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు, సరేనా? రే, అమ్మాయికి తీపి తినిపించు. మధు, చిన్నప్పుడు నేను ఒక్కడనే కష్టపడుతున్నానని, నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకి వచ్చారు. మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు. చూడు మధు, చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు. కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు. నీకు తెలివితేటలున్నాయి. నువ్వు తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం.
బాబు రా. నమస్కారం అండి. వచ్చే వారి నుంచి 100 పచ్చడి బాటిళ్లు 100 మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి. అలాగేనండి. మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ కి మంచి పేరు వచ్చింది. చాలా సంతోషం అండి. వస్తానండి. బెస్ట్ ఆఫ్ లక్. ఆ బాక్స్ లోపల పెట్టవా? అలాగే సార్. ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి, సరిపోతుంది. అదేంటండి? మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు. మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా, ఇప్పుడేమంటారు? ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు. వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా. ఎవడ్రా వాడు? ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను, నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా? వాణ్ణి పెరగనివ్వకూడదు. వాణ్ణి ఇక్కడికి రప్పించండి, నేను మాట్లాడతాను. నమస్కారం అండి. రమ్మన్నారంట? నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి. నీకెంత కావాలి? 5 లక్షలు ఇస్తాను. చాలా? 5 లక్షలు కాదు, 50 లక్షలు ఇచ్చినా నా కంపెనీ మూయడం జరగదు. బాగా ఆలోచించుకొని చెప్పు. ఈ వ్యాపారంలో పుట్టి పెరిగినోణ్ణి, నాతో పోటీ పడకు. నా చేతి కింద 6,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి. నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు? 6,000 మంది వర్కర్స్ని పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా. ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు. ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను. వస్తాను. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు ఊపిరి పీల్చి బిగిపెట్టు. నెమ్మదిగా వదిలు. ఓకే, లే. నెమ్మదిగా. ఇలా వచ్చి కూర్చో. ఏం లేదు, మామూలు కడుపు నొప్పే. ఈ టాబ్లెట్స్ 3 రోజులు వాడు. ఎలా వాడాలో ఇందులో రాశాను. టోకెన్ నెంబర్ 29. ఏమన్నారయ్యా? టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు, ఆపరేషన్ అది ఇదని. కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు. అలాగా? ఈ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాల. రే, భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరొచ్చిందిరా. తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. పని హడావుల్లో పడి వేళకి భోంచేయడము. అబ్బే అదే లేదన్నయ్యా. 1 గంట గల పేషెంట్ కట్టు, భోజనం పెట్టు. అది అలా జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను కదన్నయ్యా, నువ్వు వెళ్ళు. ఆహా. అయ్యో, ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువునా నరికేయాలి. సెప్టిక్ అవుతుందో ఏమిటో. మన 2 ఊర్ల పొలిమేరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరి వాళ్ళు, మా ఊరి వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరి వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు. ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం. కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీలో 2 గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు, శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి. అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాలా ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఏంటి, ఇంకా రాలేదా? ఏంటయ్యా, టైం 10 అవుతోంది. బోర్డు మీద 10 గంటలను రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా? ఇంతకీ మీరెవరండి? నేను డాక్టర్ అమ్మని. ఓహో, మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని కాదయ్యా, డాక్టర్ని చేసుకోబోయేదానని అర్థం. ఓహో. అవును, నువ్వెవరు?
నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉంటానులేండి. తప్పుకో ఆ? తప్పుకోవయ్యా. అవును, మీ డాక్టర్కి ఎవరో అన్నయ్య ఉన్నాడంట కదా, ఎలాంటోడు? ఎలాంటోడంటే అదేనయ్యా, చాలా కోపిస్తుంది విన్నాను. ఎందుకని అడుగుతున్నారు? ఎందుకంటావేంటయ్యా? ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా వణికిపోతాడు. అసలు డాక్టర్ చదివే తమ్ముణ్ణి అలా భయపెట్టచ్చా? తప్పు కదా? తప్పేనండి. ఆ, కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను. ఏం చేస్తారండి? ఏం చేస్తానా? సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను. వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికెళ్ళేస్తారు. అలా నా కసి తీర్చుకుంటాను. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. అది సర్లే కానీ నువ్వు పని చేయి. ఆ, మీ డాక్టర్ రాగానే ఆ. నేను వచ్చి వెళ్ళానని చెప్పు. నేను అంటే ఓ, నా పేరు చెప్పలేదు కదా? నందిని. ఏం చెప్తావు? అదేనండి, నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను. గుడ్, పైకొస్తావు. ఆ. దీంతో మొత్తం 4,98,200 అయ్యాయి. ఉమ్. పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చందా 1800. దీంతో మొత్తం 5 లక్షలు పూర్తయ్యాయి. సరేరా, ఆ, నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను. అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను రా. అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది. పర్వాలేదులే, ఆ. వెళ్ళొస్తాను. అయ్యో మూర్ఛ మూర్ఛ, బసాపండి బసాపండి. వీటి వల్ల ప్రయోజనం లేదు. 4 ఖర్చుకోకుండా పళ్ళ మధ్య పెట్టడానికి గట్టిగా ఏదైనా ఉంటే ఇవ్వండి. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, కొంచెం గాలాన్ని ఇవ్వండి. ఇప్పుడు ఎలా ఉంది బాబు? ఆ. అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా చూసారా? అందులో 5 లక్షలు ఉన్నాయి. నా బ్యాగ్ వెంటనే బస్తాపండి, ఎవరిని కింద దిగవద్దు, అందరినీ చెక్ చేయండి. నా అంచనా తప్పు కాలేదు. వాడి మంచితనమే వాడిని దెబ్బకొట్టింది. మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడే. వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి. అది నేను కళ్ళారా చూడాలి, మనసారా సంతోషించాలి. అయ్యో గోపాలం గారు, గోపాలం గారు, మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు. ఒరే పిల్లలు, లేవంట్రా, పొద్దెక్కింది. స్కూల్కి వెళ్ళరా. కాకిగోల ఈ ముసలమ్మ కాసేపు పడుకునేది కదా. ఒరే గోపాలం, విన్నావా? వీళ్ళు నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నేను ముసల్దాన్నంట, నాది కాకిగోలంట. అబ్బా, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే? నువ్వు ముసలిదానివి కాదా? నాకే నువ్వు నానమ్మవి, వాళ్ళు పసిపిల్లలు. ఒరేయ్, మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ కళ్ళజోడు లేకుండా నేను సూదిలో దారవేకించగలను తెలుసా? కానీ మనుషుల్ని గుర్తుపట్టలేదు. చూసావరా చూసావరా? నువ్వు ఊరుకోవే. ఊరుకుంటారులే. లేవండ్రా. ఊరుకోవాలంట. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. గొప్ప అన్నదమ్ములు. ఈయనగారి ముఖం చూస్తే గాని వాళ్ళు లేవరు, వాళ్ళు లేచేదాకా ఈయనగారు లేపరు. రేయ్,
ఈ రోజు నుంచి మీరు వేపులతో పళ్ళు తోముకునే అవసరం లేదు. మరి బొగ్గు కచ్చికితో తోముకోవాలా? కాదు నానమ్మా, బ్రష్ పేస్తో. రేయ్, ఈ బ్రష్ నీకు, ఇది నీకు, ఇది నీకు. లెండెన్ లెండెన్ బిళ్ళు మొహాలు కడుపుకుందాం. ఒరే గోపాల, ఏమిటి నానమ్మా? ఆ పేస్ట్ బ్రష్ ఎంతరా? 20 రూపాయలే నానమ్మా. ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు? ఏ వేపుల్లలతో తోముకుంటే పళ్ళ రిగిపోతాయా? చిన్న పిల్లలు కదా నానమ్మా. అయినా నేను సంపాదించేది ఎవరి కోసం? నా తమ్ముడు కోసమే కదా. చూడరా, నా బ్రష్ ఎంత నురుగొస్తుందో. ఏం కాదు, నా బ్రష్ ఎక్కువ నురుగొస్తుంది. కావాలంటే చూసుకో. రే గోపాలం, ఉమ్, బజార్కి వెళదాం. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి. రేపు వెళ్దాం నానమ్మా. సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది. నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి? ఉమ్, అరే చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా. ఈ పూటకున్నాయిగా, ఆ. సాయంకాలం వచ్చేప్పుడు తెస్తాను. అలాగే. సరే, చిన్నాళ్ళిద్దరు టైంకి స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఆ గోపిగాడికి స్కూల్ దూరం అయిందంట్రా. మ్. రోజు నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు. మ్హూ. వాడికి సైకిల్ కావాలంట్రా. వాడు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడే. రే ఎక్కడికి? కాఫీ తాగి వెళ్ళరా. రే తమ్ముడు, రే గోపే, ఆగు. ఏంటన్నయ్య? స్కూల్ బాగా దూరం అయిందిరా. అవునన్నయ్య. కాళ్ళు అవుతున్నాయా? పర్లేదన్నయ్య. సరే, ఓ పంచే, నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్తాను. అబే వద్దన్నయ్య, ఎవరైనా చూస్తే బాగోదు. ఛే, ఏంట్రా బాగోదు? నా తమ్ముడిని నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది? దా కూర్చో, దా కాలు పెట్టు. జాగ్రత్తగా. చూసావా, స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం. అవును, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు, డబ్బు చేతికి అందుకని సైకిల్ కొనిస్తానే. అలాగే అన్నయ్య. టాటా అన్నయ్య. టాటా. నలమా, చూడరా, ఇల్లంతా కారుతోంది. కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు. ఇప్పుడు అర్ధంతరగా ఈ వర్షం పట్టుకుంది. పిల్లలు ఎక్కడ పడుకుంటారో ఏంటో నాకేం అర్థం అవడం లేదు. నలమా, కింద దొరికి పిల్లలకి పక్కై. ఒరే గోపాలం, తెల్లవారు ఇలాగే ఉన్నావా? ఒరే, గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు, లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు గాని నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా. రక్త సంబంధానికి రుణాలేంటున్నానమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానురా. లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. రండి రండి. ఏంట్రా, ఉన్న బలంగా అందరినీ కట్టకట్టుకొని రమ్మనిపించావు? ఏంటి విశేషం? ఏం లేదమ్మమ్మా, రేపు మంచి రోజు. నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిశ్చితార్థం ఏర్పాటు చేశాను. అంచేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపు పొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు. బాబా, మరీ అంత ఈ హడావిడి విషయంలో నువ్వే మాట్లాడొద్దు. నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు. ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది. ఏంటి?
అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే నిశ్చితార్థం, అంతే. అది ఇంకేం? రాధా, నీకిద్దరు పిల్లలు పుడతారు, ఓ పాప ఓ బాబు. అదేం కుదరదు, నాకు 10 మంది కావాలి. ఆ? అవును, ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి. 10 మంది సరిపోతారా? అన్నయ్య అన్నయ్య, అర్జెంట్ గా పాస్కి వెళ్ళాలన్నయ్య. కింద బాత్రూమ్ ఉంది, వెళ్ళు. అక్కడ కనిపించలేదు అన్న. కిందకెళ్ళి వెతుకో, అదే కనబడుతుంది. అన్నయ్య అర్జెంట్ అన్నయ్య, నువ్వు తీసుకెళ్ళవు. అబ్బబ్బబ్బా, విసిగించుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ఉండు రాధా, పదమ్మా, నేను తీసుకెళ్తాను. ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. భలే బాగుందన్నయ్య. హాయ్. అయ్యో నా మంచం, నువ్వు ఎక్కి తొక్కడానికి నా మంచం దొరికిందా? దిక్కెందుకి? అయ్యో నా పౌడర్. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? ఏయ్, నా దుమ్మితో దూకుంటున్నావా? నీ చుండ్రంతా నా కట్ట చేరగా నా పాలిటి సిరిగాళ్ళు దాపరించారు. ఏంటా చూపులు? బయటికి పోండి. రాధా, ఏంటి గొడవ? చూడండి, మంచం అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు. తమ్ముళ్ళు రండి, బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ. ఏమా, బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా? విసిగించడం కాదన్నయ్య, ప్రాణాలు తీసేస్తున్నారు. పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. అది ఇలా ఇవ్వండి బాబు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా నాయనా. అలాగేనండి. అమ్మా, ఆ పూలు అక్కడ పెట్టండి. ఇవ్వండి. ఏంటి బావా నువ్వు అనేది? అవును బాబా, నాకు ఈ పెళ్లి సరిపడదు. నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో. నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి? నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు. తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా. ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది కానీ నడి రోడ్లో వదిలేద్దామనలేదుగా. నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా నడి రోడ్డైనా ఒకటే బావా. బావా, తొందరపడుతున్నావు. నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకటం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా? 50 ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను. ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను. నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు. బావా, ఊరందరినీ పిలిచాను, నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశాను. పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చితార్థం ఆగిపోతే నా చెల్లెలి జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. అందుకే బావా, నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను వదిలే. బావా, నా చెల్లెలు నీ పైన మోజుబడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను. మమ్మల్ని కాదని ఎలా బతకగలవో ఒక్కసారి ఆలోచించు. బావా, గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి, కానీ జీవించడానికి మమతానురాగాలు కావాలి. నేను జీవించడానికి ఇష్టపడతాను. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. వస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ, నా చెల్లెలి విలువ. చూడు లక్ష్మీపతి, ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరుతుంది. ఓహో, అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు? గొప్పవాళ్ళు కాదు, సామాన్యులు. అందుకే నాకంత ధైర్యం.
ఈ పన్నా చిన్నదండి 3 చొక్కాలే అవుతాయి. నాకు వదిలేవయ్యా, నా తమ్ముళ్ళకు కుట్టు చాలు. మీ తమ్ముళ్ళని చూసి చాన్నాళ్ళైందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెద్దోడి పేరు మధు, రెండోవాడు గోపి, ఆఖరోడు శేఖరం. శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు. పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు. వాడికి చదువు అప్పలేదు, కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు. ఎప్పుడు ఖాళీగా ఉండడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. అది సరే గాని బట్టలు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. ఎదిగే పిల్లలు. ఎదిగే పిల్లలు ఏంటండి బాబు, ఎదిగేసిన పిల్లలు. చాలా చాలా ఆపవయ్యా, వాళ్ళకి పెద్ద వయసే ఉందని. అయినా వాళ్ళ వయసుల గురించి నీకెందుకు? దిష్టి పెట్టకు. నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టి కుట్టు. అలాగేనండి. ఒరేయ్ గణపతి, నిన్నేరా? పండక్కి నీ కూతురు అల్లుడు వచ్చారా? చెవిటి వెదవని చెవిటి వెదవ, వీడికి ఏమన్నా వినిపించి తావదు. నానమ్మా, ఆ వెళ్ళేది గణపతి కాదే, పెరుగమ్ముకునే మంగ. అవునా? నెత్తి మీద ఒక కొండెట్టుకొని చావచ్చు కదా. నువ్వు కళ్ళజోడు పెట్టుకోవచ్చుగా. ఏరా, కళ్ళజోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా? ఆ. అంటే నాకు వయసు అయిపోయిందని దెప్పి పడుతున్నావన్నమాట. ఇందులో తెప్పడానికే ఉంది. నువ్వేమన్నా పడుచుదానివా? 30 ఏళ్ల కిందట నేను పడుతుందాన్ని. అదే అదే మరి చెప్పు. వదులు, నేను కూర్చోగలను. సరే సర్లే, నీతో నాకు గొడవెందుకు కానీ. తమ్ముళ్ళేరి? అన్నయ్య, డ్రెస్ చాలా బాగుందన్నయ్య. చచ్చా, ఏ బాగున్నాయిరా, మరీ పొడుగైపోయి. అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. తప్పంతా నాదే. నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకో. దేనికిరా? ముందు మూసుకో చెప్తాను. అన్నయ్య, ఇప్పుడు చూడు. ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్య. అవునన్నయ్య. సరే, అమ్మ నాన్నలకి దండం పెట్టుకుని బొట్టుంచుకోండి. అలాగే. అటు చూడు నానమ్మ, ఓ ఆట పెడతావా? ఓకే. నానమ్మ, మా బట్టలు ఎలా ఉన్నాయి? పెద్దన్నయ్య కుట్టించాడు. ఏంట్రా, వాడికి ఏమన్నా మతిపోయిందా? ఇంత కుర్చగా కుట్టించాడేంటి? ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా. ఏమైందిరా? ఇప్పుడు చూడు. ఏమంటే ఆ కోటి గంటలు మీరును? నన్ను చిన్న పిల్లలు అయిపోతున్నారు. నా దగ్గర పెట్టుకున్నారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. ఒరే గోపాలం, చూడరా ఎలా ఏడిపిస్తున్నారు. ఏమేంట్రా బాబు, బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. వచ్చేంతసేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది.